క్యాన్ని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో టిప్స్ చెప్పాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇలా కుట్టుకోవడం వల్ల మనం ఫ్రాక్స్కి వేసుకోవచ్చు, లెహెంగాస్కి వేసుకోవచ్చు, దేనికైనా ఇన్నర్ సైడ్ వేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియాస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే క్యాన్ని చాలామంది యూస్ చేస్తున్నారు కదా, సపరేట్గా యూస్ చేయడం. సో అది నేను ఎలా అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. సో 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, పాలిస్టర్ తీసుకున్నాను. సో మీరు క్రేప్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో దానికైతే క్యాన్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. సో క్యాన్ అయితే 2 లేయర్స్ అట్లనే వేస్తున్నాను. సో మామూలుగా అయితే 1 లేయరే వేస్తాను నేను. నాకు కుట్టుకున్నది అయితే ఫస్ట్ నేను 1 లేయరే వేసుకున్నాను. బట్ నేను వీళ్ళకి ఇప్పుడు కస్టమర్స్కి కుడుతున్నాను అనమాట. 2 టైప్స్లో కుడుతున్నాను, ఇద్దరికి కుడుతున్నాను. సో ఒకటి వేరే వాళ్ళకి. సో నేను ఈ వీడియోలో ఇద్దరికి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం ఇలా హోల్డ్ చేసుకోవాలి లేయర్స్గా, ఓకేనా. సో 3 లేయర్స్ని 3 మీటర్స్గా హోల్డ్ చేసుకొని దాన్ని ఇలా ఆఫ్ చేశాను. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నడుము లెంత్ తీసుకోవాలి. నడుము లెంత్ బై ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ వేసుకోవాలి, ఓకేనా. సో లేయర్స్ వేసుకున్నాక అక్కడ నుంచి ఒకటి క్రాస్ తీసుకోవాలి. సో ఇక్కడ పైన ఎలా కొలుచుకోవాలి అని మీకు డౌట్ ఉంటే సో మిడిల్లోకి ఒకటి పెట్టేసుకొని అక్కడ నుంచి మార్క్ చేసేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ నాకు 6 కావాలి కదా. సో మిడిల్ పాయింట్ తీసుకొని అటు సైడ్ నుంచి 3, ఇటు సైడ్ నుంచి 3 తీసుకున్నాను. సో అటు సైడ్ నుంచి కిందికి మనకు 38 ఇంచెస్ కాబట్టి 38 ఇంచెస్ది మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్గా మనం లంగాలకి చూస్తుంటాం కదా, సో అలా అనమాట, ఓకేనా. సో మీరు దీనికి అంబ్రెల్లా కటింగ్ అయినా చేసుకోవచ్చు, ఓకేనా. సో నా అంబ్రెల్లా కట్ వద్దు, లేదా ఇంకా గోల్ తక్కువ వస్తుంది అండ్ పఫ్గా వస్తుంది అనేసి ఇలా తీసుకున్నాను. చూడండి, ఈ పీసెస్ని సపరేట్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి, ఓకేనా. చూసారు కదా, ఆ క్యాన్ అనేది 2 లేయర్స్ అట్లనే వేస్తాను. సో 1 లేయర్ వేయడం వల్ల మనకి పీసెస్ రావడం జరుగుతుంది కదా. సో అలా లేకుండా 2 ఇంచెస్ వేసేసి సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు పీసెస్ జాయిన్ చేసేస్తున్నాను. సో ఒకటి నేను శాంపిల్కి చూపిస్తాను, ఓకేనా. మిగతాటైనా అలానే కుట్టుకోండి, ఓకేనా. స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే అనమాట. సో ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాక కింద హోల్డ్ చేసి కుట్టేసుకోవాలి కదా చుట్టూ, అది కూడా వేసేసుకోండి. అది వేసుకున్నాక మీకు ఓపిక ఉంటే మనకి క్యాన్ ఎంత సైజులో ఉందో, సపోజ్ అది 20 ఇంచెస్ ఉంటుంది, ఆ 20 ఇంచెస్ పైన చుట్టూ మార్క్ చేసేసుకోండి. అలా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో అలా లేకుండా మేము అందాజుగా కుట్టుకుంటాం అనుకుంటే అలా అయినా కుట్టుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ కుట్టిన దానికైతే పెట్టాను. సో దీనికైతే పెట్టలేదు, ఎందుకంటే నాకు చాలా కుట్టి అలవాటే కదా. సో చూడండి, ఇలా పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఇలా హోల్డ్ చేశాను కదా, ఇలా పెట్టి రివర్స్, అది ఇంకొక స్టైల్ అనమాట. చాలామంది అలానే ట్రై చేస్తారు బోటెక్ స్టైల్లో. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఒకటి సేమ్ అలానే కుట్టాను. సో ఇది ఇంకో స్టైల్లో కుడుతున్నాను అనమాట, ఓకేనా. సో అందుకు నేను ఈ స్టైల్ చూపిస్తున్నా. సో ఇంకో స్టైల్ వచ్చేసి అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. సో సేమ్ ఇలానే హోల్డ్ చేసేసుకోండి స్ట్రైట్గా. సో ఇక్కడ ఎండింగ్ కొంచెం కుచ్చు పెట్టకండి, ఎందుకంటే కుట్లలేకపోతుంది కదా, సో అందుకు. సో పైన అయితే ఇంకా మనం బొందెకి వేస్తాం కదా, బొందె కోసం 1 ఇంచెస్ ఇక్కడ వేసేసాను. సో సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ పైన అలా కుట్టేసేసుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి మనం స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి కదా, అందుకు అనమాట. ఇలా కుట్టుకోవడం వల్ల మనం లెహెంగాస్కి వేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క డ్రెస్కి మనం లోపల అటాచ్ చేసుకుంటాం కదా క్యాన్. సో అదేం అవసరం ఉండదు, దేనికైనా ఇది వేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది క్యారీ చేయని కష్టం అంటే అదేం లేదండి, అంతా హోల్డ్ చేసేసి ఒక బాల్ లాగా చేసుకోవచ్చు, ఓకేనా. సో నేను అలానే చేస్తాను ఎక్కడికైనా పోతే అనమాట. ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి, 2 స్టిచెస్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది, ఓకేనా. ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ మనం థ్రెడ్ ఉంది కదా, అదే కట్టుకోవడానికి నడుము దగ్గర.
సో అలా లేకుండా మనం పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో పిన్స్ ఎందుకు లేండి అనేసి ఇదైతే ఇంకా థ్రెడ్ అయితే ఈజీగా కట్టుకోవచ్చు కదా. సో అదే అనమాట. సో దానికోసం ఒక 1 ఇంచ్ మేర తీసుకోండి. దాన్ని హోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తా. సో ఇలా హోల్డ్ చేసి కుట్టుకున్నారు కదా. నాకు ఒక పిన్ తీసుకొని దానికి ఎక్కిచ్చేసేయండి. ఓకేనా. సో అది మీకు కావాలంటే ఇంకా 3 ఇంచెస్ 2 ఇంచెస్ మేరైనా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోవడం వల్ల వేస్ట్ తప్ప ఏముండదు. సో మీరు ఇలా 1 ఇంచ్ మేర తీసుకోండి. సో దీనికి పైన ఎంత తీసుకోవాలంటే 3 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్ తీసుకొని సెట్ చేసుకొని కుట్టేసేసుకోవచ్చు. ఓకేనా. సో అలా అయిపోయిన తర్వాత ఒక ముడి వేసుకోండి. అది జక్కడికి పోకుండా ఉంటాయి అన్నమాట అటు. ఓకేనా. సో మనకి ఇంతటితో అయిపోయింది. సో మీకు ఎండింగ్ చూపిస్తే ఎలా వచ్చింది అవుట్ఫిట్ అని చూడండి ఎంత బాగుందో. సో అది సెకండ్ స్టైల్ అనమాట. 2 స్టైల్స్ నేను చూపిస్తాను పరిచి. ఇది మామూలుగా ప్లీట్స్, ఇది బోటెక్ స్టైల్లో ప్లీట్స్ అనమాట మీకు. సో ఇక్కడ నాది వైట్ కలర్ కూడా పెట్టాలనుకున్నాను. సో బట్ ఏంటంటే నాకు వీడియో తీయడానికి కుదరలేదనమాట. సో ఇప్పుడు 2 అయితే చూపిస్తున్నాను, అది ఇంకోసారి చూపిస్తాను. ఓకేనా. సో చూడండి నేను ఇలా బొమ్మకు వేసాను స్ట్రక్చర్కి. చూడండి ఎంత బాగుందో. సో దాని మనం డ్రెస్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. 2 స్టైల్స్లో కూడా నచ్చాయా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.